ఏంటేంటి, నేను పనికి వెళ్ళాలా? అది మాత్రం నా వల్ల కాదు బాబు. మన పక్కన సీనియర్ చూసి నేర్చుకో. బాగా చదువుతాడు, తాగుడు అలవాటు లేదు, అమ్మ నాన్నలు బాగా చూసుకుంటాడు, ఏదో పనికి పోయి కుటుంబాన్ని బాగా పోషిస్తున్నాడు. అవును, చూసి నేర్చుకోరా జదవ్వ. ఏమన్నా పనికి బాబోయ్, ఈయన ఇలా వదిలేస్తే మనకి చాలా నష్టమే. ఆంటీ, మన సీనియర్ లేడు, రాత్రి తాగేసి రోడ్డు పడిపోయాడంట. ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకుపోయారంట. అవునా? మా ఆంటీ ఎలాగైనా ఓ 10 మంది చెప్తుంది చాలు. పెద్దమ్మ, ఇది విన్నావా? మన సీనియర్ లేడు, ఎవరో అమ్మాయిని కలిసి తిరుగుతున్నాడంట. అవునా? అమ్మాయి ఇంటికి వచ్చేసిందంట. ఎవరితో ఏం చెప్పకమని నువ్వు. ఈ దెబ్బతో మా పెద్దమ్మ ఊరంతా చెప్పేస్తుంది. అసలు చెప్పొద్దంటేనే ముందు ఇంకా చెప్పేస్తుంది. ఒక మంచోడిని చూసి మంచోడు వాకలొద్దు, ఆయన చెడ చేస్తామే. వా ఏం ఐడియారా. ఇటువంటి ఐడియాలన్నీ నాలంటే ఎదవలుగా వస్తాయి. ఈరోజు ఎవరికో మూడినట్టే ఉంది. అరే మామ, ఎవరో కొంప ఆరిపెత్తట్టున్నామండి. ఆడరా, చంద్రయ్య కొడుకు సీనియర్ లేడు, ఆడు మన సాంతిలో చేస్తున్నాడు రండి. అందుకే అడిగి పెంటేస్తున్నాను. అవును మామ, మనం కూడా ఏదో చెయ్యాలరా, లేకపోతే ఇంట్లో సావదొబ్బేస్తున్నారా బాబు. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మనం ఒక ఛానల్ పెట్టాలి. మనం ఛానల్ పెట్టి పాత బిల్డింగ్లు హోటల్లోకి వెళ్ళి వీడియోలు తీసి అందులో దెయ్యాలు లేవని చెప్తే నాన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఏం పీకుదామని డబ్బులు కావాలి నీకు? అదే వస్తుంది మరి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? మీరే అర్థం చేసుకోవాలి. అరే ఎదవా, తిన్నంగా చెప్పాడరా, ఇవ్వాలో వద్దో ఆలోచిస్తాను. నానా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దానికోసం డబ్బులు కావాలి. ఓకే ఇస్తా, కానీ అది సక్సెస్ కాలేదా ఈ ఆటో ఈ రిక్షా కొంటాను, గుర్తుపెట్టుకో మరి. ఓకే సక్సెస్ అవ్వకపోతే కదా చూద్దాం. అరే మామ, డబ్బులు సెట్ అయిపోయా నీకు? నా దగ్గర సెట్ అయిపోయారా? మంచి కెమెరా ఉన్న ఫోన్ తీయాలరా, పద. ఇంకెంతసేపు రా, రండి. అరే మామ, మొత్తాకు వచ్చేసాం కానీ ఎంత చీకటిగా ఉందేంట్రా, గలక్క నోట్లోకి వచ్చేసేలా ఉందిరా. అరే మామా, ఏదో తేడాగా ఉందిరా, నన్ను వదిలి దూరంగా వెళ్ళకు, ఇక్కడిక్కడే ఉండరా. మామ భయపడకరా, నువ్వైతే వీడియోలు తీయి, పాత కోట కదా అలాగే ఉంటుంది, భయపడకరా. నా కోసం వచ్చిన స్నేహితులారా రండి, ఈ కోట మీకు స్వాగతం పలుకుతుంది. అరే మామా, నిజంగానే దేవుడురా. మీ రక్తం తాగేస్తా. దయ్యం గారు మమ్మల్ని వదిలేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. అలా ఎలారా, రాక వచ్చారు కదా, వెళ్తానేమో ఇక్కడే. అరే మామ, నువ్వు భయపడగరా, నన్ను భయపెట్టగరా. ఆంజనేయ స్వామి దండకం చదువుతావు, ఇక నువ్వు వెళ్ళకపోతే. అలా వద్దు, నేను వదిలేస్తా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గొప్ప ఇచ్చావు మామ, ఇంకెప్పుడు కోటలకి పాత బిల్డింగ్లు రాకూడదురా. అరే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆటో డ్రైవర్నా, ఇంకా ఎంజాయ్మెంట్ లేదా? ఒకటి తిట్టినా కానీ ఏ పని చెప్పకుండా చూసుకోరు కదరా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?